ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జోగి రమేష్ అరెస్టుపై సజ్జల స్పందించారు. ఆయన అరెస్టు వ్యవహారం నియంత్రణ పాలనలో కూడా ఉండదని విమర్శించారు. ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. చట్టాన్ని పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నారన్నారు సజ్జల. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ గవర్నెన్స్ అనేది అయితే చెప్తున్నాడు, దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే ఈరోజు నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలవుతుంది. క్లియర్గా ఎవరు చేశారో, ఎవరిది ఇది, ఏ రాజ్యంలో ఇది జరిగింది, నువ్వేమైనా చూసి చూడట్టు వదులుతున్న గవర్నమెంటా అంటే లేని కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ఇది అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను దునుమాడిస్తున్నారు. ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో పెట్టి ఈ స్థితిలో నువ్వు వచ్చి 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 2 years అయినాక ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడని నిన్న అరెస్ట్ చేశారు జోగి రమేష్ దాంట్లో ఈరోజు అరెస్ట్లో అన్యాయము, దుర్మార్గము, బహుశా నియంత్రణ పాలనలో కూడా లేనంత కంట్రోల్డ్ వ్యవస్థను కంట్రోల్ చేసి ఉక్కు పిడికిలితో ఆయన నడిపిస్తున్నది బహుశా హిట్లర్ టైంలో కూడా ఉందో లేదో నాకు డౌట్. పొలిటికల్ గవర్నెన్స్ అనేది అయితే చెప్తున్నాడు.